హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనసు భాష, మైండ్ మ్యాజిక్. విజయం అనేది గమ్యం కాదు, అదొక నిరంతర ప్రయాణం. మనం పెరిగిన వాతావరణం, పెంపకం, ఇతర పరిస్థితులను బట్టి మనం వివిధ పద్ధతుల్లో విషయాలను అన్వయించుకోవడం జరగవచ్చు. బాల్యంలో ఉత్సాహపరిచి ఎంకరేజ్ చేస్తే ఆత్మవిశ్వాసం పెరగవచ్చు. నిరుత్సాహపరిస్తే నీరసపడి మూల కూర్చుండిపోవచ్చు. విజయం సాధించిన చాలామంది తాము స్వయం శక్తితో అభివృద్ధి సాధించామని చెప్తుంటారు. దాని మాటేమో కానీ జీవితంలో అపజయం పొందిన వారు మాత్రం గ్యారంటీగా స్వయం శక్తితోనే ఆ స్థితికి చేరుకున్నారన్నదే కఠిన సత్యం. స్వయం శక్తి. విజయం సాధించిన చాలామంది తాము స్వయం శక్తిగా అంటే సొంతగానే సాధించామని చెప్తూ ఉంటారు. కానీ మరి ఓటమి పాలైన వాళ్ళు మాత్రం కఠిన ప్రయాసపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. విజయం సాధించిన వారికి స్వయం శక్తితో పాటు ఇతరుల సహాయం కూడా అంతో ఎంతో ఉండి తీరుతూనే ఉంటుంది. పరాజితుల విషయం అంటే ఓడిపోయిన వాళ్ళ విషయంలో మాత్రం ఇతరుల హస్తం అనేది ఉండదు. కేవలం తమ స్వయం శక్తి అంటే వారి యొక్క సొంతగానే ఉంటుందన్నమాట. మన పాలిట మనమే మరి కొంతమంది ఏంటంటే వారికి వారే విలన్స్ లాగా అనుకుంటారు. మనకి మనం సహాయం చేసుకుంటూ పాజిటివ్ థింకింగ్ వైపు మనం వెళ్ళినట్లయితే అది ఒక మంచి గైడెన్స్ అవుతుంది. మన మనసే మనకు ఒక మంచి గైడర్గా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా నెగిటివ్ విషయాన్ని భయంతో పదే పదే అనుకోవడం వలన మనసు తన భాషలో దాన్ని నెగిటివ్ చేసేయగలదు. ఇదే విషయాన్ని జిగ్ జిగ్లర్ అనే కౌన్సిలర్ ఫియర్ ఈజ్ ద డార్క్ రూమ్ వేర్ నెగిటివ్స్ ఆర్ డెవలప్డ్ అంటాడు. ఇక్కడ నెగిటివ్ అంటే ఫిల్మ్ కాదు, నెగిటివ్ ఆలోచనలనే అర్థం. కాబట్టి ప్రతి క్షణం పాజిటివ్గా ఉంటూ ముందుకు సాగాలి. జింక బతకాలంటే వేగంగా పరిగెత్తడం నేర్చుకోవాలి, లేదా పులికి ఆహారం అవుతుంది. పులి బతకాలంటే అత్యంత వేగంగా పరిగెత్తాలి, లేదా జింక పారిపోతుంది. మన నిత్య జీవితంలో కూడా ప్రతిదినం ఒక ఛాలెంజ్గా తీసుకున్న వారికి విజయం లభించడం ఖాయం. రోజు రోజుకి మనలోని నైపుణ్యాన్ని మెరుగులు దిద్దుతూ అవకాశాలను పెంచుకుంటూ ముందుకు దూసుకుపోవాలి. ఏది తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి. అదే ధీర గుణం. మన మనస్సు కూడా అదే చెప్తూ ఉంటుంది, ఆగిపోవద్దు, ముందుకే సాగిపోవాలని. మరి తరతరాల నుంచి వస్తున్నటువంటి మరి నమ్మకాలు కానీ, ఆచారాలు కానీ, విశ్వాసాలు కానీ ఇవన్నీ చూస్తే మనము మన మనస్సుని రీప్రోగ్రామింగ్ చేసుకోవాలన్నమాట. మన మనస్సు భాషను ఏం చేయాలంటే తిరిగి రాసుకోవాలి. మరి ఇలా అయితే ఎంతోమందిని మనస్సు ఆకట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి మనకేంటని తెలుసా, కొండంత ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. చాలామంది భయాలుగా, భ్రాంతుల నుండి బయటపడే అనుక్షణం బయటపడితే ఆనందంగా ఉండగలుగుతాం. వాటన్నిటి నుంచి మనం ఏం చేయాలంటే బయటపడాలి. జింక బ్రతకాలంటే వేగంగా పరిగెత్తడం నేర్చుకోవాలి, లేదా పులికి ఆహారం అవుతుంది. పులి బతకాలంటే అత్యంత వేగంగా పరిగెత్తాలి, లేదా జింక పారిపోతుంది. మన నిత్య జీవితంలో కూడా ప్రతిదినం ఒక ఛాలెంజ్గా తీసుకున్న వారికి విజయం లభించడం ఖాయం. సో ఫ్రెండ్స్, ముందుకు సాగిపోదాం. ఎందులో కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. చాలా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఉందాం. స్టే ఫోకస్డ్.